రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు రాజకీయాల్లో ఉండరు అనేది అందరికీ తెలిసిందే. ఎప్పుడు ఎవరు ఇటువైపు ఉన్నారనేది చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇలాంటి కీలక మలుపు జరిగింది. అదే వైఎస్ విజయమ్మతో రాజకీయ కురువృద్ధుడు జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ కావడం. వాస్తవానికి ప్రభాకర్ రెడ్డి జగన్ అంటే ఒక క్షణం కూడా పడదు. జగన్ ఆయన తిట్టినని తిట్లు అన్ని ఇన్ని కావు. రాయలసీమలో వైఎస్ కుటుంబానికి జేసీ కుటుంబానికి ఎప్పటి నుంచో వైరం ఉంది. అలాంటిది ప్రభాకర్ రెడ్డి నేరుగా వచ్చి వైఎస్ విజయమ్మను కలవడం ఏంటని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభాకర్ రెడ్డి స్వయంగా హైదరాబాద్ కు వచ్చి విజయమ్మ నివాసంలో కలిశారు. కాకపోతే ఈ భేటీలో ఏం మాట్లాడుకున్నారనేది బయటకు రాలేదు. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి టీడీపీలో కొంత అసంతృప్తితో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే తన కుటుంబానికి మంత్రి పదవి ఇవ్వలేననేది ఆయన వాదన. ఇలాంటి సమయంలో ఆయన రూట్ మారుస్తున్నారా అనే అనుమానాలు కూడా తెర మీదకు వస్తున్నాయి. అయితే వీరి భేటీలో జగన్ భవిష్యత్తు గురించే చర్చ జరిగినట్లు కూడా చెబుతున్నారు. జగన్ ఇప్పుడు ఒంటరివాడు అయ్యాడనే సింపతి పెరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరూ ఆయన భవిష్యత్తుపై చర్చించినట్లు కూడా చెబుతున్నారు. విజయమ్మకు తన కొడుకు జగన్ విషయంలో చాలా బాధ ఉందని, అందుకోసమే మద్దతు కూడగడుతున్నారా అనే అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. ఇంకోవైపు జగన్ కూడా ఈ భేటీపై కొంత టెన్షన్ లోనే ఉన్నారంటున్నారు. ఒకవేళ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏమైనా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా అనే ప్రశ్నలు కూడా తెర మీదకు వస్తున్నాయి. అయితే అలాంటిది ఏమీ లేదని, కేవలం యోగక్షేమాలను తెలుసుకున్నందుకు మాత్రమే ప్రభాకర్ రెడ్డి విజయమ్మను కలిశారని అంటున్నారు జేసీ వర్గీయులు. కాకపోతే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. దాంతో మరిన్ని అనుమానాలు మాత్రం పెరిగిపోతున్నాయి. మరి వీరిద్దరిలో ఎవరు ఒకరు దీనిపై స్పందిస్తే గానీ క్లారిటీ రాదని చెబుతున్నారు. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా భేటీ కావడంపై అటు టీడీపీ పార్టీ కూడా సీరియస్ గానే ఉందని తెలుస్తోంది. పార్టీ లైన్ దాటుతున్నారని కొందరు టీడీపీ నేతలు చంద్రబాబుకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారట. కానీ దానిపై ఇప్పటి వరకు అటు టీడీపీ పార్టీ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. మొత్తంగా జేసీ విజయమ్మ భేటీ ఓ సైలెంట్ తుఫాను క్రియేట్ చేసింది. మరి వీరి భేటీపై వారు ఏమైనా స్పందిస్తారా లేదా అనేది చూడాలి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.